అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. రిపబ్లిక్ డే ఇది కేవలం సెలవు రోజు కాదు. ఇది కేవలం జెండా ఎగరేసే రోజు కాదు. ఇది మన రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కుల్ని గుర్తు చేసుకునే రోజు. 1947లో స్వతంత్రం వచ్చింది. కానీ 1950లో మనం రిపబ్లిక్ గా మారాం. అంటే దేశాన్ని నడిపించే శక్తి రాజుల దగ్గర కాదు, ప్రజల దగ్గరకు వచ్చింది. కానీ ఈ రోజు మన దేశంలో ఏం జరుగుతుంది? బోర్డర్లో మన సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేస్తుంటే, మన సమాజంలో మాత్రం ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు, అక్రమాలు, మత గొడవలు. ఇవన్నీ మన మానవత్వాన్నే ప్రశ్నిస్తున్నాయి. రిపబ్లిక్ అంటే ఈక్వాలిటీ, రిపబ్లిక్ అంటే జస్టిస్, రిపబ్లిక్ అంటే ఫ్రీడమ్. కానీ ఒక అమ్మాయి భయంతో బతుకుతుంటే అది నిజంగా రిపబ్లిక్కేనా? ఒక యువకుడికి న్యాయం దొరకకపోతే అది నిజంగా ప్రజాస్వామ్యమేనా? ఈ రోజు మనం అడగాల్సిన ప్రశ్న ఇదే. మన రాజ్యాంగాన్ని పుస్తకంలోనే ఉంచామా, లేదా మన జీవితాల్లో కూడా అమలు చేస్తున్నామా? తప్పు జరిగితే మౌనంగా ఉండకపోవడం మన బాధ్యత. అన్యాయం జరిగితే వాయిస్ రేస్ చేయడం మన బాధ్యత. మతం, కులం కాదు, మానవత్వాన్ని ముందుకు పెట్టడం మన బాధ్యత. జై హింద్, జై భారత్, జై రాజ్యాంగం. హ్యాపీ